ఎన్నికల సమయంలో గెలిపిస్తే విజయయాత్ర లేదంటే మా కుటుంబ శవయాత్ర అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. తాను అమాయకుడినని, తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసు నమోదు చేశారని కౌశిక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు ఫోన్ లైన్లో. ప్రేమ్, అసలు ఏంటి నా శవయాత్ర చూడాలి, ఓటు వేయకపోతే అంటే ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు కావా? ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఏమో నేను అమాయకుణ్ణి, నేను నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకలేను ఆ విధంగా చెప్పే పద్ధతి ఏంటి అసలు? ఇది అసలు కేసు దీన్ని ఎలా చూడొచ్చు? ఎస్ ప్రేమ్, ఎన్నికల ప్రచారంలో అప్పుడు కేసు నమోదైంది. ఏంటంటే తను గెలిపించాలి, అంటే నా శవయాత్ర నేను గెలుస్తాను శవయాత్ర కంటే లేకుండా నా శవయాత్ర అని చెప్పేసి ప్రజల్ని అయితే అక్కడ భయకంపితం చేసేటువంటి విధంగా మాట్లాడారు. దీంతో అక్కడ ఆయన కేసు నమోదైంది. ఆ కేసు నమోదు కావడంతో అక్కడ తన హైకోర్టులో తన మీద నమోదైన కేసు ఎత్తివేయాలని చెప్పేసి హైకోర్టులో ఆయన కౌశిక్ రెడ్డి అయితే పిటిషన్ దాఖలు చేశారు, క్వాష్ పిటిషన్ వేశారు. దీని మీద పోలీసులు కూడా చేయడంతో అది తెర మీదకి వచ్చింది. దీంతో అక్కడ హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ కేసు కొట్టేయాలని చెప్పడంతో వీళ్ళ తదనంతరం వీళ్ళ విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది. రామారావు అయితే గత సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాత్రం తను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కుటుంబ సమేతంగా వాళ్ళు ప్రజల్లో చెప్పడం జరిగింది. అయితే గెలిపిస్తేనే విజయయాత్రకు రండి, లేకుంటే ఆత్మహత్య చేసుకున్న శవయాత్రకు రండి అని చెప్పి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో దాన్ని ఆస్పదం తీసుకొని ఇక్కడ ఆ కేసు కూడా నమోదైతే భయం కంపితో చేస్తున్న ప్రజల్ని అని చెప్పేసి ఆయన కేసు నమోదు కావడంతో ఛార్జ్ షీట్ కూడా దాచింది. ఈ నేపథ్యంలో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే దాఖలు కౌశిక్ రెడ్డి. దీంతో అక్కడ ఆ కోర్టులో కూడా ఇవాళ విచారణ కొనసాగనుంది. రామారావు, తదుపరి అంశాలు అయితే తేలే అవకాశాలు కనబడుతున్నాయి. రామారావు, రైట్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సందర్భంగా కూడా ఒక ఎమ్మెల్యే ఈ విధంగానే కూశారు, ఆయన గెలిచాడు. తర్వాత ఇక తెలంగాణలో చూస్తే కౌశిక్ రెడ్డి కూడా ఈ విధంగానే కూశాడు, ఆయన గెలిచాడు. మొత్తానికైతే రాబోయే ఎలక్షన్స్లో మరొక ట్రెండ్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అనొచ్చు. థ్యాంక్ యూ ప్రేమ్.